అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వసంత. ఇవాళ నేను మైగ్రేన్ హెడేక్ గురించి మాట్లాడబోతున్నాను. మైగ్రేన్ హెడేక్ వచ్చేసి మనకి ప్రైమరీ హెడేక్. నేను చెప్పాను, అది ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, ప్రైమరీ సెకండరీ అని ఉంటాయని. ప్రైమరీ హెడేక్స్లో ఇది ఒక రకం అన్నమాట. టెన్షన్ టైప్ హెడేక్ ఒకటి, ట్రైజెమినల్ ఆటోనమిక్ సెఫాలజిఫార్మ్ హెడేక్స్ అనేవి, అలాగే అదే ప్రైమరీ హెడేక్స్. అందులో ముఖ్యంగా మనకి కామన్గా ఉండేది టెన్షన్ టైప్, కానీ మిగతా హెడేక్స్ అన్ని రూల్ అవుట్ చేసుకుని టెన్షన్ టైప్ అని మనం లేబుల్ చేస్తాం, ఎందుకంటే దానికి ఒక స్పెసిఫిక్గా క్యారెక్టర్ ఉండదు కాబట్టి. అలాగే ఈ మైగ్రేన్కి వచ్చేసి క్లాసికల్గా మైగ్రేన్కి అంటే మైగ్రేన్ దేనివల్ల వస్తుంది అంటే మన బ్రెయిన్లో సెన్సరీ సిస్టమ్ హైపోథలామస్లో కానీ లేదా స్పైనల్ కార్డ్లో కానీ సెన్సరీ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల వస్తుంది. కొన్ని రకాల హార్మోనల్ కెమికల్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది బ్రెయిన్లోని, దానివల్ల వస్తుంది అనమాట. ఇందులో వచ్చేసి మళ్ళీ ఆరా అని, వితౌట్ ఆరా అని ఉంటుంది. అలాగే ఆరా అంటే ఏంటి అంటే మన కళ్ళలో లైట్స్ కనిపించడం, లేదా ఇలా లైట్స్ నడుస్తున్నట్లయినా కనిపించడం, లేదా ఫ్లాషెస్ ఆఫ్ లైట్స్ లాగా కనిపించడం కొంతమందికి జరుగుతుంది. హెడేక్ వస్తుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే వితౌట్ ఆరా అంటే ఇది 20-30% మందికే ఉంటుంది, మిగతా వాళ్ళకి వితౌట్ ఆరానే ఉంటుంది. కొంతమందికి వచ్చేసి పారాలిసిస్ లాగా కూడా ప్రెజెంట్ అవుతుంది అనమాట హెడేక్. ఇందులో కూడా మళ్ళీ ఇది వచ్చేసి మనకి హెరిడిటరీ. మనకి ముందు ఫ్యామిలీలో ఎవరికైనా హెడేక్ మైగ్రేన్ వల్ల ఏమైనా సఫర్ అవుతున్నారా అని కనుక్కొని మనం దీన్ని డయాగ్నోస్ చేయొచ్చు అనమాట. అలాగే ఈ హెడేక్ వచ్చేటప్పుడు మనకి ఎలా అంటే 3 ఫేజెస్లో వస్తుంది. ప్రోడ్రోమ్ అనేది, హెడేక్ టైం అనేది, ఇంకా పోస్ట్రోమ్. ప్రోడ్రోమ్లో ఏమవుతుంది అంటే హెడేక్ వచ్చే ముందు మనకి నీరసంగా ఉండడం, నిద్ర ఎక్కువ వచ్చినట్లు అనిపించడం, అలాగే చాలా ఇరిటబుల్గా ఉండడం, చిరాకుగా ఉండడం, ఎక్కువగా దాహం వేయడం, యూరినేషన్కి రావడం ఎక్కువగా, అలాగే బాగా ఫుడ్ క్రేవింగ్స్ లాంటివి ఉండడం లాంటివి జరగచ్చు. దీని తర్వాత ఫేజ్ వచ్చేసి మనకి హెడేక్ ఫేజ్. ఈ ఫేజ్లో వచ్చేసి మనకి హెడేక్, వాంతి వచ్చినట్టు అనిపించడం, లైట్ చూసే ఇబ్బంది అనిపించడం, స్మెల్ స్ట్రాంగ్ స్మెల్స్ వచ్చే ఇబ్బంది అనిపించడం, లేదా బాగా సౌండ్స్ ఏమైనా వస్తుంటే ఇబ్బంది అనిపించడం, ఈ ఫేజ్ అవుతుంది. ఈ ఫేజ్ ఇది కొన్ని గంటలు ఉంటుంది, అంటే మినిమం 4 గంటల నుంచి కొన్ని రోజుల వరకు కూడా, 1 రోజు 2 రోజులు కూడా ఉండొచ్చు మందులు వేసుకోకపోతే. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ రోమ్. ఇందులో వచ్చేసి ఒకవేళ కొంతమందికి పారాలిసిస్ లాంటి సిమ్టమ్స్ కూడా రావచ్చు. దీని తర్వాత ఫేజ్లో వచ్చేసి నీరసంగా ఉండడం, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఇలా జరగచ్చు. సో ఇది మనకి 3 ఫేజెస్లో వస్తుంది. దీంతో మనకి యాక్చువల్లీ ఏ సిమ్టమ్స్ మనకు ఉంటాయి అని అంటే, ఈ హెడేక్ వచ్చేసి ఇలా పల్సటైల్ హెడేక్ అంటారు. ఒక్క సైడే ఉంటుంది, ఇలా పల్సటైల్గా అంటే ఇలా కొట్టుకుంటున్నట్లు లేదా సుత్తుతో కొట్టుకున్నట్టు అనిపిస్తూ ఉండొచ్చు. దీంతో పాటు మన హెడ్ పొజిషన్ ఏమైనా చేంజ్ చేస్తూ ఉంటే హెడేక్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. నెక్ పెయిన్ కూడా ఉండొచ్చు దీంతో పాటు. వీటితో పాటు ఎవరికైతే హెడేక్తో పాటు వాంతి వచ్చినట్టు అనిపించడం, కొంతమందికి వామిటింగ్ అవ్వడం, లేదా లైట్ చూసినా ఇబ్బందిగా అనిపించడం, లేదా పెద్ద సౌండ్స్ వస్తే ఇబ్బందిగా అనిపించడం, వేరే స్మెల్స్ బాగా స్ట్రాంగ్ స్మెల్స్ వస్తే ఇబ్బందిగా అనిపించడం, ఇవన్నీ వచ్చి వీటితో పాటు ఇది ఉండడం వల్ల మనం దీన్ని మైగ్రేన్ అని ఐడెంటిఫై చేయొచ్చు. మైగ్రేన్ అని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత అంటే కొంతమందికి అసలు మైగ్రేన్ ఎందుకు రావచ్చు, నార్మల్గా రొటీన్ లైఫ్ నడుస్తూ ఉంటే సడన్గా ఒక్కొక్కసారి మధ్యలో హెడేక్ అటాక్స్ వస్తూ ఉంటాయి. ఈ అటాక్స్ ఎలా వస్తాయంటే వీటిని ఏంటి ట్రిగ్గర్ చేస్తుంది అంటే, కొంతమందిలో వచ్చేసి స్ట్రాంగ్ స్మెల్స్ చూడడం వల్ల రావచ్చు. కొంతమందికి షుగర్ శాతం తక్కువ ఉండడం, అంటే సరిగ్గా టైం అన్నం తీసుకోకపోవడం, ఆహారం తీసుకోకపోవడం, అలాగే బాడీలో నీటి శాతం తక్కువ ఉండడం, డీహైడ్రేషన్ అంటారు. అలాగే లైఫ్లో స్ట్రెస్ ఎక్కువ ఉండడం, నిద్ర లేకపోవడం, అలాగే ఎవరైతే నిద్ర లేకపోవడం, దాంతోపాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మనకి పీరియడ్స్ అప్పుడు ఇలా కూడా హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీంతోపాటు బాగా స్ట్రాంగ్ సెంటెడ్ స్మెల్స్ ఏమైనా వాడుతున్నట్లయినా కూడా దీనివల్ల హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువ కాఫీలు టీలు తాగుతున్న వాళ్ళకి ప్రాపర్గా స్లీప్ ఉండకపోవడం, అలాగే ఫుడ్, వాటర్, ప్రెషర్, బయట ఏమైనా పెద్దగా ఉరుములు మెరుపులతో వర్షం ఏమైనా వచ్చినా, ఇది బాగా వెదర్ చేంజెస్ ఏమైనా ఉన్నా కూడా ఈ హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ప్రెషర్ చేంజెస్ ఉన్న కూడా మనకి హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఈ ట్రిగ్గర్స్ అన్ని చూసుకొని ఇవి మనం అవాయిడ్ చేసుకోవాలన్నమాట. ఈ అవాయిడ్ చేసుకోవడం వల్ల మనకి హెడేక్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ మనం తక్కువ చేసుకోవచ్చు. హెడేక్ వచ్చేసి ఎవరికైతే నార్మల్గా హెడేక్ వచ్చినప్పుడు మనం పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. ముఖ్యంగా మనం NSAIDs, నాప్రాక్సిన్ కానీ, ఇబుప్రోఫెన్ కానీ ఇలాంటి పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. దాంతో అంటే ఇది ఓన్లీ హెడేక్ వచ్చినప్పుడు మాత్రమే.
అలాగే కొంతమందికి సుమాట్రిప్టాన్, బిసారిట్రిప్టాన్, ఎరిట్రిప్టాన్ అని ఇలాంటి ట్రిప్టాన్స్ అన్నీ ఇస్తామన్నమాట. దీంతో పాటు కొంతమందికి దీనివల్ల కూడా తగ్గకపోతే కెఫిన్ విత్ ఎర్గోటమిన్ అనేది ఇస్తాము. ఎవరికైతే బాగా సివియర్ హెడేక్ ఉందో వాళ్ళకి ఇమీడియట్గా తగ్గించడానికి ఇంజెక్షన్ ఫామ్లో ఉన్నాయి, అలాగే నేసల్ స్ప్రే అనే స్ప్రే ఫామ్లో కూడా ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. ఎవరికైతే హెడేక్ నెలలో 8 అటాక్స్ వస్తాయో లేదా 15 రోజుల పాటు హెడేక్తోనే బాధపడుతున్న వాళ్ళలో ప్రివెన్షన్ థెరపీ ఇచ్చుకోవాలి. అంటే హెడేక్ని ప్రివెంట్ చేసుకోవడానికి. అంటే ఈ అటాక్స్ అనేది కంప్లీట్గా తగ్గిపోవు, బట్ వారానికి 1-2 హెడేక్లు వచ్చేవి 2 వారాలకు ఒకసారి అలాగా ఆ ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి మనం ఈ ప్రొఫైలాక్సిస్ అనేది ఇస్తామన్నమాట, ప్రివెంటబుల్ థెరపీ. వీటికి ముఖ్యంగా మనం ఫ్లునారిజిన్ అని, ప్రొప్రనోల్ అని అంటే బీటా బ్లాకర్స్ కానీ, అందులో ఇంకా ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ లాంటివి, ఎమిట్రిప్లిన్ కానీ, నార్ట్రిప్లిన్ కానీ, అలాగే కొంతమందిలో వచ్చేసి టోపిరామైట్ లాంటిది, ఫ్లునారిజిన్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ఫ్లునారిజిన్, ఇలా వాల్ప్రోయేట్ కానీ ఇలాంటివి ఇస్తామన్నమాట. ఇవి ఇచ్చి మనం హెడేక్ ఫ్రీక్వెన్సీస్ని తగ్గించడానికి ట్రై చేస్తాం. వీళ్ళందరూ ఈ మాత్రలతో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలన్నమాట. లైఫ్లో స్ట్రెస్ కొంచెం తగ్గించుకునేటట్టు చూసుకోవాలి. అంటే మనం ప్రాణాయామ, యోగా ఇలాంటివి చేయడం వల్ల మనకి కొంచెం ఈ స్ట్రెస్ అనేది మోడిఫై స్ట్రెస్ లెవెల్స్ అనేది కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు మన లైఫ్ స్టైల్ అంటే మనం ఫాస్టింగ్ చేసేటప్పుడు కానీ లేదా వాటర్ లేకుండా ఉండడం ఇలాంటివన్నీ చేయకూడదు. ఎందుకంటే డీహైడ్రేషన్, ముఖ్యంగా బాడీలో షుగర్ శాతం పడిపోయినా లేదా నీటి శాతం పడిపోయినా, ఇందాక చెప్పిన ట్రిగ్గర్స్ ఏమన్నా ఉంటే లైఫ్లో ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో హెడేక్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎన్ఎసైడ్స్ అంటే నాప్రోక్సిన్ లాంటిది, ఇబుప్రోఫెన్ లాంటిది, ఇంకా కొంతమంది ఇవేమి తగ్గకపోతే వాసోగ్రైన్ అని ఉంటుంది లేదా మైగ్రేనిల్ అని ఉంటుంది, ఆ టాబ్లెట్ ఓన్లీ హెడేక్ వచ్చినప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఇలాగే ఈ ప్రొఫైలాక్సిస్ ప్రివెంటివ్ థెరపీ అంటే నార్ట్రిప్లిన్ అనేది, ఎమిట్రిప్లిన్ అనేది, ప్రొప్రనోల్ లేదా టోపిరామైడ్, ఫ్లునారిజిన్ ఇలాంటి మెడికేషన్స్ అనేది డైలీ వేసుకొని ఈ మంత్ మొత్తం వేసుకోవాలి. ఆ పైన చెప్పిన మాత్రం హెడేక్ వచ్చినప్పుడే వేసుకోవాలి. ఇలా వేసుకుని ప్లస్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల మనకి ఈ హెడేక్ తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్తో కూడా తగ్గని వాళ్ళకి ఇంకొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. బట్ మైగ్రేన్ అనేది ఏంటంటే మనకి పూర్తిగా నయం అవ్వదు, మనం ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా నయం అవ్వదు. దీన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మాత్రమే మనం ట్రై చేయాలి. థ్యాంక్ యూ.